వరంగల్ వాసులు క్రిస్మస్ వేడుకలను ఎలా జరుపుకుంటున్నారో మా ప్రతినిధి నవీన్ మనకి మరిన్ని వివరాలు అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ నగరంలో ప్రధానంగా అన్ని రకాల చర్చిలు, ఇక్కడ వరంగల్ హన్మకొండ బాప్టిస్ట్ చర్చిలు అయితేనేమి, కాజీపేటలో ఉన్నటువంటి చర్చి, కరుణాపురంలో ఉన్నటువంటి ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ కూడా క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ క్రైస్తవ మతస్థులంతా కూడా చర్చిలకు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు జరగనున్నాయి కాబట్టి, ఎందుకంటే క్రీస్తు పుట్టినటువంటి సమయం 12 తర్వాత కాబట్టి ఆ సమయం నుంచే కేక్స్ కట్ చేసి ఇక్కడ ప్రార్థనా మందిరాల్లో సంకీర్తనలు ప్రార్థనలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రకాల చర్చిలను మనం చూడవచ్చు. ఏ విధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం 144 ఏళ్ల చరిత్ర గల హన్మకొండలోని బాప్టిస్టు చర్చిలో ఉన్నాం. సెంటినరీ బాప్టిస్టు చర్చి ఇది. ఇక్కడ చాలా ప్రముఖంగా ఇక్కడ క్రైస్తవులంతా ఈ చర్చిని భావిస్తారు. చాలామంది నగరంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. వాళ్ళు ప్రార్థనలు నిర్వహించుకునేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి, అసలు క్రిస్మస్ విశిష్టత ఏంటి అనేటువంటిది తెలిపేందుకు ఇక్కడ క్రైస్తవ మత పెద్దలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి, అసలు క్రిస్మస్ యొక్క విశేషం ఏంటి? క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి దినము. 2023 సంవత్సరాల క్రితం మరి మనం అందరం కూడా అనుకుంటున్న రీతిగానే యేసు ప్రభు వారు పరలోక వైభవాన్ని వీడి దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి నరావతారుడిగా వచ్చి జన్మించినటువంటి శుభదినము క్రిస్మస్ను. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. క్రీస్తు అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఈ విధంగా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే దినం ఇది. క్రీస్తు జన్మించినటువంటి ఆ దినాన్ని ప్రపంచమంతా జరుపుకుంటుంది. అదేవిధంగా మన త్రినగరంలో ఉన్నటువంటి మన క్రైస్తవులందరూ కూడా చాలా విజయవంతంగా, చాలా జయప్రదంగా జరుపుకుంటారు. అందరూ చాలా పరిశుద్ధంగా వాళ్ళందరూ కూడా ఆలయానికి వస్తారు. రేపు 9:30కే మాకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా దాదాపుగా ఒక 5 నుండి 6 వేల మంది త్రినగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి సార్? ఇక్కడ చాలా చరిత్రాత్మక గలమైనటువంటి, అంటే 144 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ చర్చికి. ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? అది మేము మా సంఘం 144 సంవత్సరాల చరిత్ర కలిగిందండి. అయితే మా క్రిస్మస్ కార్యక్రమాలన్నీ కూడా 10వ తారీఖు నుండే ప్రారంభమైనాయి. ఇక్కడ ఈ డిసెంబర్ మాసం 10వ తారీఖు నుండి ప్రారంభమైనాయి. ఉమెన్స్ క్రిస్మస్ అని మొట్టమొదటిగా చేస్తాం, స్త్రీల క్రిస్మస్. ఆ తర్వాత మరి లేపర్స్ మాకు మధ్య కూడా పరిచర్య ఉంది, అక్కడ కూడా క్రిస్మస్ జరిపినాము. అదేవిధంగా స్కూల్లో కూడా విలియం కేరీ బాప్టిస్ట్ హై స్కూల్ ఉంది, దానిలో కూడా క్రిస్మస్ జరిపినాం. రీచ్ అనే ఒక అనాథ ఆశ్రమం ఉంది, దానిలో కూడా పిల్లల మధ్య క్రిస్మస్ జరపడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈ క్రిస్మస్ అయిన తర్వాత కూడా 25, 26 తారీఖులలో కూడా మా క్రిస్మస్ ఉంది. యునైటెడ్ క్రిస్మస్ అని అందరూ త్రినగరంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇక్కడ వచ్చి ఆరాధన చేసుకుంటారు. తర్వాత 27, 28, 27వ తారీఖు సండే స్కూల్ క్రిస్మస్, 28వ తారీఖు యూత్ క్రిస్మస్, అదేవిధంగా పెద్దల క్రిస్మస్, హెరిటేజ్ క్రిస్మస్ అని అది కూడా 29వ తారీఖు జరుపుకుంటాం. ఈ విధంగా ప్రతిరోజు ఒక క్రిస్మస్ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాం. అంటే తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి కరుణాపురం చర్చి కావచ్చు, ఇక్కడ కాజుపేటలో ఉండేటువంటిది కావచ్చు, డోర్నకల్లో ఉండే సిఎస్ఐ చర్చి కావచ్చు, ఇక్కడ బాప్టిస్ట్ చర్చి కావచ్చు, చాలా వైభవోపేతంగా లైటింగ్ కానీ విద్యుత్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు. ఏం చెప్తారు సార్ మీరు? ఒక పండుగ వాతావరణాన్ని తెలపడానికి కోసమే దీని అలంకరణ అంతా కూడా జరిగిస్తూ ఉంటారు. మరి అనేకులు మరి ఆకర్షింపబడి ఇక్కడ ఏమి జరుగుతుందో అనేటువంటి ఒక ఆశను రేకెత్తిస్తూ మరి వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే మన హన్మకొండ, వరంగల్, కాజీపేట పట్టణాలు మొదటి నుండి కూడా మరి సంస్కృతి, సాంప్రదాయము, కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి జీవించేటువంటి ఒక మంచి ఆనవాయితీ, ఒక మంచి సాంప్రదాయము మన 3 పట్టణాల్లో ఉన్నది. దాన్ని ప్రతిబింబింప చేస్తూనే ఈ కాలంలో కూడా, ఈ సీజన్లో కూడా మరి అందరినీ కూడా మరి ఇక్కడికి మేము ఆహ్వానిస్తూ ఉంటాము.
మాకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దేవాలయ యొక్క ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అది కర్ణాపురమే కానివ్వండి, హన్మకొండ బ్యాప్టిస్ట్ చర్చే కానివ్వండి, సిఎస్ఐ చర్చే కానివ్వండి, డోర్నకల్లో ఉన్నటువంటి కేథడ్రలే కానివ్వండి, ఏదైనప్పటికీ ఈ యొక్క సందర్భంలో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేవారిని ఎవరిని కూడా మేము కాదనము. అందుకొరకే మరి అనేక మంది క్రైస్తవేతర సహోదర సహోదరులు కూడా వేవేలుగా మరి రేపటి దినాన చూస్తే ప్రొద్దున ఆరాధన ప్రారంభమైనది మొదలుకొని రాత్రి దాదాపు 10 గంటల వరకు కూడా ఒక ప్రవాహము వలె మరి వస్తూ ఉంటారు. కాబట్టి వారందరి కోసము ఇక్కడ మా యొక్క మరి మత పెద్దలైనటువంటి వారు పాస్టర్లు అంటాము వారిని, వారు మా దగ్గర 4 పాస్టర్లు ఉన్నారు. సీనియర్ పాస్టర్ గారితో పాటు ఇంకా 3 ఉన్నారు. వారు ఎల్లవేళలా వారి కోసము ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వారికి శుభములు తెలపడానికి, అలాగే వారిని దీవించి పంపించడానికి కూడా మరి వారి ఇక్కడ మరి సదా వారి కోసం అని ఉంటారు. కాబట్టి మరి అందరూ కూడా మరి దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంటుందని మేమైతే భావిస్తున్నాం. ప్రత్యేకించి ఇక్కడ చర్చిలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సార్? ఇక్కడ యాక్చువల్గా రేపు మేము ఎక్స్పెక్ట్ చేసేది దాదాపు 6,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపు మార్నింగ్ సర్వీస్లో 9:30కి జరిగే సర్వీస్లో. సో వాళ్ళకి కావాల్సినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తాము. దాని తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రిస్మస్ కేక్ అండ్ క్యాలెండర్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో దాదాపు 6,000 నుంచి 7,000 మందికి మేము అరేంజ్మెంట్స్ చేసినాము. తర్వాత ఇక్కడ కొంచెం సెక్యూరిటీ రీజన్స్ కాబట్టి మాకు రేపు మార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి. ముఖ్యంగా క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులు, ఇతర కులస్తులు చాలామంది వస్తారు. సో వాళ్ళందరినీ కూడా మరి చర్చ్లో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా మరి క్రిస్మస్ కేక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే ఎంపీ గారు కానీ తర్వాత వీళ్ళందరూ రేపు రావటం జరుగుతుంది. 12 గంటలకు వాళ్ళ చేతుల మీద కానీ క్రిస్మస్ కేక్ కూడా కట్ చేయటం జరుగుతుంది. సో ఇది ఒక క్రైస్తవులకు సంబంధించినటువంటి సెలబ్రేషన్ కాదు, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేటటువంటి సెలబ్రేషన్ కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ చేయటం జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. ఇది నరేష్ పరిస్థితి మనం చూడవచ్చు. చర్చిల దగ్గర ఏ విధమైనటువంటి సందడి వాతావరణం ఉందో, చాలామంది ఇప్పటికే భక్తులు చేరుకుంటున్నారు. మొత్తం పూజలు అవి కూడా అంటే ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు కూడా వాళ్ళందరూ వస్తున్నారు. చర్చిలో ఉండేటువంటి విద్యుత్ దీపాల అలంకరణ చూసి మొత్తం కూడా సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే క్రిస్మస్ సందడి కనిపిస్తూ ఉంది. చర్చిలన్నీ కూడా వచ్చేటువంటి క్రైస్తవ భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ సిఎస్ఐ చర్చి అయితే ప్రధానంగా మెదక్ చర్చి తర్వాత తెలంగాణలో అంతటి ప్రసిద్ధి చెందినటువంటి చర్చి, తర్వాత కర్ణాపురంలో కొత్తగా నిర్మించినటువంటి ఆసియాలోనే అతిపెద్ద చర్చి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ కూడా ఈ రాత్రి అంతా కూడా ప్రార్థనలు జరిగేటువంటి పరిస్థితి అంటే ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.